యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. గాడ్ ఈజ్ మై సేవియర్ అని అర్థాన్ని కలిగినటువంటి యెహోషువ వాస్తవానికి తన జీవితంలో దేవుని నుంచి వాగ్దానాలు పొందుకుంటున్నాడు. ఏ టైంలో వాగ్దానాలు పొందుకుంటున్నాడంటే తన యొక్క లీడర్, తన నాయకుడైనటువంటి మోషే మరణించాడు. మరణించిన తర్వాత యెహోషువ చాలా కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు, చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనతో మంచి సాన్నిధ్యం మోషేతో యెహోషువకు ఉండేది. ఇప్పుడు ఆ సహవాసం పోయింది, ఆ సాన్నిధ్యం పోయింది. మోషే చక్కగా తను లీడ్ చేస్తుండేటువంటి వాడు, చక్కగా నడిపించేటువంటి వాడు, పెద్ద దిక్కుగా మోషే ఉంటూ ఉండేటువంటి వాడు. కానీ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా డీలా పడిపోయాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలా యాంగ్జైటీలోకి వెళ్ళిపోయాడు, చాలా భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే భయంతో ఉన్నాడు. ఇంతమంది జనాంగాన్ని కనాన దేశానికి ఎలా నడిపించాలి అటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాది దేవుడు యెహోషువకి ఇస్తున్న వాగ్దానము, వాస్తవానికి కనాన యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ యొక్క యెహోషువ. ఆ టైంలో చాలా చాలా భయంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవాది దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ముందు, నీ బ్రతుకు దినమన్నిట నీకు శత్రువుగా నీ ముందు ఎవ్వరూ నిలవలేడు, నేను వారిపై నీకు విజయాన్ని ఇస్తాను. నీ శత్రువు నీ మీద విజయం సాధించలేడు, నిలవలేడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో, మోషే చేత ఏ విధమైన అద్భుత కార్యాలు జరిగించానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను యెహోషువ అని వాగ్దానం చేస్తున్నాడు.